ట్రైనింగ్ సైడ్ మీటింగ్స్ నేను ఫస్ట్ ఇయర్లోనే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా. ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, డబ్బులు లేకపోయినా భార్య మెడలో ఉన్నటువంటి ఆ ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని అమ్మి మరి నేను, ఎందుకంటే నాకు ఫస్ట్ నాలెడ్జ్ కావాలా, నాకు నాలెడ్జ్ వస్తే నేను టీంకి నాలెడ్జ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నాలెడ్జ్ కోసం అండ్ నేను టీంని బిల్డ్ చేయాలి కాబట్టి నేనున్న ఏరియాలనే కాకుండా నాకున్నటువంటి నా సరౌండింగ్లో 100-150 కిలోమీటర్స్ దూరం కూడా నేను స్టార్టింగ్ నుంచే ఫీల్డ్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం, మీటింగ్స్ చెప్పడం, నాకు ఇంకా తెలుసుకున్నదంతా కూడా మన వాళ్ళకి చెప్తూ ముందుకెళ్ళడం జరిగింది. అట్లా 50,000 రూపాయలు ఖర్చు అయినాయి. టోటల్గా 69,154 రూపాయలు మిగిలినాయి. కానీ మిగిలినవి అన్నీ కూడా వడ్డీలకే పోయినాయి. ఒక్కరి వడ్డీ పార్టీ కాదు అది, ఒక పర్సన్ వడ్డీ పార్టీ కాదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి. నేను ఎల్ఓబి అని ఎందుకు చెప్తున్నా అంటే, స్టార్ డైరెక్టర్గా డిసెంబర్ 2018లో 15,142 రూపాయలు చెక్ ఉంది. నెక్స్ట్ 2019 జనవరి వస్తుంది. సార్నో గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మంత్ జనవరి 2019 కదా ఎంటర్ అవుతుంది. మరి ఈ మంత్లో 15,400 ఉంది. నెక్స్ట్ మంత్ నా చెక్ ఎంత ఉండొచ్చు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, కొత్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, జల్దీ చేయండి, తొందరగా చేయండి. 15,000 ఉంది. నెక్స్ట్ మంత్లో నా చెక్ ఎంత ఉండొచ్చు? 20,000, 25,000. థ్యాంక్ యూ సో మచ్ సార్. 25,000 కొంచెం ధైర్యం చేసిండి సార్. 30. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 30,000. ఏం సార్ అంత మంచి ఫిగర్ చెప్పినావు, కరెక్ట్ ఫిగర్ ఎట్లా చెప్తావు? నువ్వు చూసినావు నా ట్రైనింగ్ ఆల్రెడీ. అది ఎల్ఓబి పవర్. ఒక్క నెలలో 3 ఎల్ఓబిలు దిగినాయి. అది స్టార్ డైరెక్టర్ పవర్, అది కార్ అచీవర్ పవర్. ఒక్కసారి మీరు చేయాల్సిన పని, మీ చెక్ డబల్ టిబల్ అవ్వాలి, 1,00,000 దాటాలంటే కేవలం మీరు చేయాల్సింది కార్ని టచ్ చేయడం, స్టార్ డైరెక్టర్ అవ్వడం. ఎప్పుడైతే మీరు కార్ టచ్ చేస్తారో, కార్ మీ హ్యాండ్లో ఉంటుందో, అప్పుడు చెక్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 72,000 రూపీస్. అండ్ నెక్స్ట్ 91,831. మా ఫ్యామిలీకి ఒక ఛాలెంజ్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ మా మిస్సెస్కి తెలియదు ఇందులో డబ్బులు రావనుకున్నది కాబట్టి స్టార్టింగ్లో మా పేరెంట్స్కి ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, ఈ బిజినెస్ చేస్తే నేను వెళ్ళిపోతా అన్నది వాళ్ళ ఇంటికి. ఈ మాట అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అప్పు అయినప్పుడు ఆ మాట అనలే ఆమె, 35 lakhs అప్పు ఉన్నప్పుడు అనలే, బట్ బిజినెస్ చేస్తేనే అంటుంది ఆమె. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకే అన్నీ నువ్వు చేసి ఫెయిల్ అయిపోయినావు, మళ్ళీ ఇది పట్టుకొని పోతున్నావు, ఏడ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంది అనేది ఆమె భయం. ఎసారనో? కానీ ఇలాంటి మాటల ద్వారా ఎంతోమంది వెస్టీజ్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సిఎన్సి చేయమంటే 3,500 పెట్టి కొనాలా, 4,000 పెట్టి కొనాలా? నాకు ఒకటి అర్థం కావట్లే. నువ్వు కొనే 4,000తో నాకు 1,00,000 రూపాయలు వస్తాయా? ఎడన్నా వస్తాయా? ఏడ తయారవుతుందో తెలియదు. సంతూర్ సబ్బు సంవత్సరాలు బట్టి రుద్దుతున్నావు. సార్, ఒక కొత్త వ్యక్తి వచ్చి నీకు తెలిసిన అన్నో తమ్ముడో లేకపోతే నీ ఫ్రెండో వచ్చి బెస్టీలో అష్యూర్ సోప్ ఉంది, ఇది బాగుంటుంది అంటే ఇట్లా ఒకసారి ఇది ఏడ తయారైంది, ఇది మంచిదేనా, ఇది పెట్టుకుంటే ఏమన్నా అయిద్దా, దురదొస్తుందేమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. సైంటిస్టులు అయిపోతున్నాం మనం. ఎస్ఆర్ అందుకనే మనం ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. మీకు ప్రొడక్ట్ మీద ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే 30 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం ఉన్న గౌతమ్ బాలి సారు మన కోసం ఒక R&D డిపార్ట్మెంట్ని కొంతమంది సైంటిస్టులు పెట్టి ప్రోడక్ట్లు తయారు చేపిస్తున్నారు. ఏమండి, ఎన్నో యాడ్లు వచ్చి మమ్మీ అనగానే ఏంటి నువ్వు మమ్మీవా అనే సంతూర్ సోప్ అమ్ముతున్నాడా లేదా? ఎస్ఆర్ ఇక్కడ ఎంతమంది మన వెస్టీ సోప్ కాకుండా సంతూర్ సోప్ వాడేవాళ్ళు ఉన్నారు? మరి మీరు మమ్మీలాగా లేరే. నువ్వు మమ్మీవా కాదా? నువ్వు స్టూడెంట్ లాగా లేవే. మరి ఆమె పెట్టుకుంటుంది, నువ్వు పెట్టుకున్నావుగా సబ్బు. అంత యాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రోడక్టే అబద్ధం చెప్పి ప్రోడక్ట్ అమ్ముతుంటే ఏ యాడు రాదు, ఏ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. నేను వాడాను, బాగుంది, నువ్వు వాడు అని చెప్పే ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉండాలా? సారు
సో దయచేసి ప్రొడక్ట్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్స్ తీసేయండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఒక్కటే, లీడర్షిప్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నీ టీంలో లీడర్స్ని తయారు చేయడం మీద ఫోకస్ పెట్టు. ఎంతకీ నా చెక్ ఎంత, నా చెక్ ఎంత, నా చెక్ ఎంత కాదు, నా డౌన్ లైన్ చెక్ ఎంత అని చెప్పి పనిచేయడం మొదలుపెట్టు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా చెక్ పెరుగుతుంది. నా చెక్ ఎంత అంటే నీ చెక్ అక్కడే అయిపోద్ది. నీ డౌన్ లైన్ చెక్ పెరిగితే ఆటోమేటిక్గా నీ చెక్ డబల్ త్రిబుల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అర్థమైందా? మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద? ఇట్స్ ఏ లీడర్షిప్ బిజినెస్. ఇది ప్రోడక్ట్ అమ్మే బిజినెస్ కాదు, కొనే బిజినెస్ కాదు, సబ్బు పేస్ట్ బిజినెస్ కాదు. ఇది లీడర్షిప్ బిజినెస్. నువ్వు లీడర్ అవ్వాలి, నువ్వు కూడా క్రౌన్ అవ్వాలి, నువ్వు కూడా 1,00,000 పైగా ఆదాయం తీసుకోవాలి, నీ కింద క్రౌన్లు రావాలి, నీ కింద 1,00,000 పైగా ఆదాయం సంపాదించుకోవాలి. అప్పుడే నువ్వు ఇక్కడ సక్సెస్ అయినట్టు. అంతేగాని నాకెంత వచ్చింది, నా చెక్ ఎంతనే, దయచేసి అది తీసేయండి. మన సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. నీ కింద ఒక లీడర్ డెవలప్ అయితే నువ్వు సిల్వర్ అవుతున్నావు, నీ కింద 2 లీడర్ డెవలప్ అయితే నువ్వు గోల్డ్ అవుతున్నావు, నీ కింద 3 లీడర్ డెవలప్ అయితే నీకు స్టార్ ఐ కార్ వస్తుంది, నువ్వు నీ కింద 4 లీడర్ డెవలప్ అయితే డైమండ్ అవుతున్నావు, నీ కింద 5, 6 కంప్లీట్ అయితే క్రౌన్ అవుతున్నావు, నీకు ఇల్లు వస్తుంది. సార్ అంత బ్యూటిఫుల్ సిస్టమ్. దీన్ని అర్థం చేసుకో, నీ కింద ఉన్న వాళ్ళని డెవలప్ చేయి, వాళ్ళ ఫాలోఅప్ చేస్తూ గైడ్ చేస్తూ. సో ఇవన్నీ మనకు తెలుసు, అవన్నీ మనకు తెలుసు మేడం. చేస్తాం, ఓకే, చేస్తాం. ఇలాంటి మీటింగ్స్ని కూడా ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. మీటింగ్స్ ఎంటర్టైన్మెంట్కి కావాలంటే మనం ఏం చేస్తాం? మూవీస్కి పోతాం. అవునా? కరెక్టా? మూవీస్కి పోతామా? మూవీస్ ఎన్ని గంటలు చూస్తాం? 2-2.5 గంటల స్టోరీ. అవునా? అది మళ్ళీ ఆ రోజుకు గుర్తుంటుంది, నెక్స్ట్ రోజుకి గుర్తుంటుందా? దాని నుంచి అసలు ఏమన్నా మెసేజ్ వస్తుందా? అక్కడ ఏమన్నా అసలు నేర్చుకుంటామా? చెప్పండి, ఏమన్నా నేర్చుకుంటా?